అలాగే నెక్స్ట్ మన ప్రభాస్ గారి సినిమా రాజా సాబ్ రాబోతుంది. అది వేరే లెవెల్లో వచ్చింది డార్లింగ్స్, మామూలుగా రాలేదు అది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ గ్యారంటీ రికార్డులు తిరిగి రాస్తారు ఆ సినిమా. అలాగే మా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నా వెన్నంటే ఉన్న నా తెలుగు మీడియా సోదరులకి అన్నలకి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న. మీకు ₹1 ఇచ్చింది లేదు, అందరూ అనుకున్నట్టు ప్యాకెట్లు ఇచ్చింది లేదు, ఏమి ఇచ్చింది లేదు. అయినా సరే నా వెన్నంటే ఉండి నిలబడి నాకు ఏది జరిగినా నా కోసం నిలబడారన్న, మీ ఇంట్లో ఒక తమ్ముడికి నిలబడినట్టు. అలాగే ప్రతి ఒక్క ఆర్టికల్లోనూ ప్రతి ఒక్క దీంట్లోనూ మనోజ్ బాగా చేశాడు అని చెప్పి అద్భుతంగా ఆర్టికల్స్ ప్రతి ఒక్కటి చేస్తారంటే బ్లాక్ స్వాట్ బాగా చేశాడని. అన్న ఎన్ని జన్మలు రుణం ఎత్తుకున్నా మీ రుణం తీర్చుకోలేను, ఎందుకంటే మేము చాలా గర్వపడుతున్నాను. మన తెలుగు మీడియా సోదరులు మన తెలుగు మీడియా టాలెంట్ ఉంటే పైకి ఎత్తుతారని మరోసారి నిరూపించారు. థ్యాంక్ యూ అన్న.